హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము కాంకాటినేట్ టెస్ట్ అండ్ నౌ ఫంక్షన్స్ ఉపయోగించి టైటిల్స్ ఎట్లా కంబైన్ చేయవచ్చో తెలుసుకుందాము. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ నా టైటిల్ చెక్ చేశారంటే స్టేటస్ ఆన్ జీపీ డాటా ఫ్రీజింగ్ అండ్ బ్లాక్ లెవెల్ అసెస్మెంట్ ఆఫ్ జీపీస్ ఎట్ బీపీపీఎస్సీ లాగిన్స్ అండర్ డిడియూపీఎస్వి National Panchayat Award 2023 Assessment Year 22-23 as on 10/8/2024 8:52 AM. అంటే మనం మన యొక్క రిపోర్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అంటే వెబ్ స్క్రాపింగ్ ఉపయోగించి కానీ లేదంటే కాపీ పేస్ట్ చేసి కానీ మనం వెబ్ నుండి డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన ఫార్మాట్లోకి మనము దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇది గ్రూప్లో షేర్ చేసేటప్పుడు మనం మన యొక్క టైటిల్ ఏం చేస్తాము, ఇక్కడ డేట్ చూపిస్తాము, ఆ యొక్క రిపోర్టు ఏ రోజుకి సంబంధించిందో ఆ రోజు డేట్ చూపిస్తాము. యాజ్ వెల్ యాజ్ సమ్ టైమ్స్ టైం కూడా అవసరం ఉంటే టైంతో సహా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని పీడిఎఫ్ చేసి షేర్ చేస్తాం అనమాట. అయితే ఈ ప్రాసెస్లో మనము కొన్నిసార్లు ఈ డేట్ అనేది మార్చకపోవచ్చు, అంటే డ్యూ టు వర్క్ బిజీ కావచ్చు, మర్చిపోవడం కావచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఇట్లా ఈ డేట్ అనేది మార్చకపోవచ్చు. లేదు డేట్ కాన్స్టెంట్గా ఉండగా టైమింగ్ అనేది ఓల్డ్ టైమింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 8:50కి పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనము 1 o'clock కానీ 3 o'clock కానీ 5 o'clockకి పోస్ట్ చేసేటప్పుడు ఈ టైమింగ్స్ అనేది మనం అలాగే ఉంచుకుంటాం అంటే మర్చిపోవడం వల్ల. సో ఇట్లా మర్చిపోవాల్సిన అవసరం లేకుండా డైనమిక్గా మనం ఎక్సెల్ షేర్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఫైల్ సేవ్ చేస్తామో ఆ టైం ఇక్కడ సిస్టమ్ టైం ఎంతైతే ఉంటుంది, ఎగ్జామ్ ఇక్కడ 8:54 ఉంది, ప్రస్తుతం ఇక్కడ 8:52 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయగానే ఈ టైంతో సింక్రనైజ్ అయ్యి 8:52 వచ్చేస్తుంది మనకి ఓపెన్ చేయగానే. సో అది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది లింక్ అనేది ఇక్కడ చూపిస్తాను. మనకి కాంకాటినేట్ టెస్ట్ ఈ నవ్ ఫంక్షన్స్ ఉపయోగం ఏంటి అంటే కాంకాటినేట్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ టెస్ట్ని అంటే మల్టిపుల్ ఐటమ్స్ అన్నింటిని కలిపి ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. కాంకాటినేట్ చేంజ్ చేస్తుంది అనమాట. టెస్ట్ ఏం చేస్తుంది, ఆ టెస్ట్ ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూని అది ఏ వాల్యూ అయినా కానీ అదొక స్పెసిఫిక్ నెంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. టుడే అంటే ఏం చేస్తుంది, ఈ రోజుకి సంబంధించిన డేట్ని మనకి ప్రింట్ చేస్తుంది. నవ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ రోజుకి సంబంధించిన డేట్ మరియు టైము ఈ ప్రస్తుతం టైం ఎంత అవుతుంది అన్నది మనకి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో టుడే అనేది ఉపయోగించట్లేదు నేను. సో నవ్ ఒక మనకి డేట్ విత్ టైం కావాలన్నప్పుడు నవ్ ఫంక్షన్ ఉపయోగించాలి. ఓన్లీ ఒక డేట్ కావాలనుకున్నప్పుడు టుడే ఫంక్షన్ ఉపయోగిస్తే సరిపోతుంది. సో వీటిని ఉపయోగించి మనం ఏ విధంగా కాంబినేషన్ ఉపయోగిస్తామంటే ముందుగా ఇక్కడ నేను ఆల్రెడీ పైన నాకు కావాల్సిన టైటిల్ అనేది రాయడం జరిగింది. స్టేటస్ అని చెప్పి, స్టేటస్ ఆఫ్ జీపీస్ అని చెప్పి, యాజ్ అన్ తర్వాత కంటిన్యూషన్లో ఈ యాజ్ అన్ పక్కన డే టు టైం అనేది సింక్రనైజ్ అవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాంకాటినేట్ ఫంక్షన్ ఫస్ట్ ఉపయోగిస్తున్నాను. కాంకాటినేట్. సో ఇక్కడ కొట్టగానే మనకి ఇక్కడ ఎక్సెల్ వచ్చేస్తుంది. కాంకాటినేట్ ఆఫ్. సో ఏ టెస్ట్ను కాంకాటినేట్ చేయాలనుకుంటున్నాను, మొదటగా నాకు రావాల్సింది స్టేటస్ అని రావాలి. సో ఇన్ బ్రాకెట్లో మనం స్ట్రింగ్ ఎప్పుడు కానీ డబుల్ కోట్స్లో అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డబుల్ కోట్స్ అనేది మనం ఎంట్రీ చేసి ఈ డబుల్ కోట్స్ బిట్వీన్లో ఈ స్ట్రింగ్ మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ రిఫర్ చేశాను. అయితే మీరు మొత్తం టెస్ట్గా ఎంట్రీ చేయవచ్చు. ఒకవేళ టెస్ట్గా ఎంట్రీ చేసేటప్పుడు డబుల్ కోట్స్ ఇవ్వాలి. టెస్ట్గా ఎంట్రీ చేయకుండా డైరెక్ట్ ఆల్రెడీ మీరు ఎక్కడైనా రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు డబుల్ కోట్స్ అవసరం లేదు. సింపుల్గా రిఫరెన్స్ వాల్యూ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టేటస్ అని ఉందా, ఇక్కడ రిఫరెన్స్ వాల్యూ ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నాము, సో స్టేటస్ యాజ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నాకు కంటిన్యూషన్లో డే టు టైం కావాలనుకుంటే సో ఈ రోజుకి సంబంధించిన డే టు టైం ఏ విధంగా తీసుకోవాలి, ఫస్ట్ టెస్ట్ తీసుకోవాలి. టెస్ట్ ఫంక్షన్ ఉపయోగించి ఈ టెస్ట్ ఫంక్షన్లో వాల్యూ ఏంటిది, వాల్యూ వచ్చేసి నవ్ అంటే ఏంటిది, ఈ రోజుకి సంబంధించిన డేటు అండ్ టైము ప్రింట్ చేస్తుంది. కావాలంటే ముందు మీకు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నవ్ అనే ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు నవ్. సో ఈ రోజుకి సంబంధించిన డేటు అండ్ టైం వచ్చిందనమాట. సో అట్లా మనం సో ఈరోజు డేట్కి సంబంధించిన టైము కాంకాటినేట్. సో టెస్ట్ A1, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ నవ్, వాల్యూ వచ్చేసి టైంకి సంబంధించింది. దెన్ ఫార్మట్ టెస్ట్ ఏంటిది, ఫార్మట్ టెస్ట్ వచ్చి DDMMYYY అంటే డేటు డాట్ మంత్ డాట్ ఇయర్, దాని తర్వాత టైం అవర్స్ మినిట్స్, తర్వాత ఆ AM ఆర్ PM
సో ఈ విధంగా అసైన్ చేసి డబుల్ కోట్స్లలో ఇప్పుడు ఈ టెస్ట్ ఫార్మెట్ టెస్ట్ అనేది డబుల్ కోట్స్లలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఈ టెస్ట్కి సంబంధించిన ఫంక్షన్ క్లోజ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఫంక్షన్ ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ అంటే ఈ టెస్ట్కి సంబంధించిన ఫార్మెట్ విత్ ఇన్ ద నవన్ ఫంక్షన్ ఉన్నదనమాట. సో ఓవరాల్గా క్లోజ్ చేస్తే ఇప్పుడు కాంకాటెనేట్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంటర్ చేస్తే ఈ విధంగా టెస్ట్ అండ్ జీపీ డాటా ఫ్రీజింగ్ బ్లాక్ లెవెల్ అసెస్మెంట్ సో అండ్ సో యాజ్ అన్ డేట్ వచ్చింది, డేట్తో పాటు టైంతో సహా ప్రింట్ అయింది అనమాట. సో మళ్ళీ మనం డాటా రిఫ్రెష్ చేసిన తర్వాత మనము పీడిఎఫ్ సేవ్ చేసుకునేటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్ డేట్ టైము మీ యొక్క సిస్టమ్ మీ సిస్టంలో చూపించే డేట్ టైంతోని సింక్రనైజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎగ్జాక్ట్ టైంతో సహా సింక్రనైజ్ కావాలంటే ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది. ఈ రిఫ్రెష్ కావాలంటే మనకి సో రిఫ్రెష్ అయిపోతుంది. నేను ఇంకా వెబ్ స్క్రాపింగ్ ఉన్నా నాకు సో ప్రస్తుతం నెట్ లేదు కాబట్టి వెబ్ స్క్రాపింగ్ సింక్రనైజ్ కాలేదు. టైం మాత్రం సింక్రనైజ్ అయిపోయింది. ఒకసారి సింక్రనైజ్ చేసుకొని మనం దీన్ని పీడిఎఫ్ చేసి మనకు కావాల్సిన వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఇప్పుడు నేను నా ఫైనల్ రిజల్ట్లో టైటిల్లో ఈ విధంగా నేను కాంకాటెనేట్ ఫంక్షన్ ఉపయోగించి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ టైం నుండి నేను టైంతో డేట్కి సంబంధించింది మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సిస్టమే డైనమికల్గా సిస్టమ్ టైంతో పాటు అది అప్డేట్ చేసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.